టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై లగడపాటి వెల్లడించిన ఎగ్జిట్ పోల్ తప్పైన విషయం తెలిసిందే. మహాకూటమి గెలుస్తుందని, టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమంటూ అప్పట్లో లగడపాటి చెప్పడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. లగడపాటిపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఆ సందర్భంగా కేటీఆర్, లగడపాటి మధ్య చోటు చేసుకున్న వాట్సాప్ వార్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. అయితే తెలంగాణ ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉన్న లగడపాటి మరోసారి తెరపైకొచ్చారు. శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబును లగడపాటి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో లగడపాటి చంద్రబాబును కలిశారు. ఈ నెల 27న తన కుటుంబంలో జరిగే శుభకార్యానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆయన ఆహ్వానించారు. చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన లగడపాటి రాజకీయాల గురించి మాట్లాడటం ఇది సరైన సమయం కాదన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. అయితే లగడపాటి చంద్రబాబు భేటీపై అనేక వార్తలు వస్తున్నాయి. తాను చేసిన తాజా సర్వేను ఆయన చంద్రబాబుకు అందించారనే ప్రచారం మీడియాలో జరుగుతోంది. గత కొద్ది రోజుల క్రితం కేటీఆర్, జగన్లు కలవడం తెలుగు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న తరుణంలో చంద్రబాబుతో లగడపాటి భేటీ కావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.